ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో బీపీసీఎల్ పెట్రోలియం పైపులు తమ పొలాల్లో వేయొద్దంటూ రైతులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ నుంచి కృష్ణపట్నం పోర్టుకు బీపీసీఎల్ పెట్రోలియం పైప్ లైన్లు వేస్తున్నారు. అసెండ్ భూములతో పాటు పట్టా పొలాల్లోనూ పైపులు వేస్తున్న నేపథ్యంలో తమ పొలాల్లో పైపులొద్దంటూ పల్లిపాడు గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. పైపులు వేస్తే గవర్నమెంట్ అగ్రిమెంట్ ప్రకారం తమ పొలాల్లో ఆక్వా సాగు కానీ వ్యవసాయం కానీ చేసుకోలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు సిపిఎం పార్టీ మద్దతుగా నిలిచింది. పైపులు వద్దంటూ నిరసన తెలియజేస్తున్న రైతులకు అధికారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రైతులు సిపిఎం నాయకులను అరెస్ట్ చేసి బీపీసీఎల్ పెట్రోలియం పైప్ లైన్ యథావిధిగా కొనసాగించారు. వాళ్ళకి తెలియపరిచారా? కాదు కాదు, మీరు దాన్ని పేపర్లైన తహసీల్దార్ కార్యాలయంలో మీరు తిప్పారా? మరి వాళ్ళు మాకు చెప్పలేదు. పైగా జరుగుతుంది. 2020-2021 నుంచి మెల్లమెల్లగా మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అంతా జరుగుతుంది. 2022 నుంచి మీ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేశారు, మీకు నోటీసులు ఇచ్చారు, మీరు యాక్సెప్ట్ చేయాల. యాక్సెప్ట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడు పంట నష్టము, తర్వాత ల్యాండ్ ఎక్వేషన్ కి సంబంధించిన కాంపన్సేషన్ రెండు విడిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేశారు. యాక్సెప్ట్ చేయని వాళ్ళ మిగతా 33 మంది ఏమున్నాయో వాటికి పంట సంబంధించిన నష్టము, ల్యాండ్ ఎక్వేషన్ కాంపన్సేషన్ మొత్తం కలిపి క్లబ్ చేసి ఒకే అమౌంట్ కింద కోర్టులో వేశారు. ఏ ఇండివిజువల్ది ఎంత ల్యాండ్ తీసుకుంటున్నాం అనేది గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. గెజిట్ నోటిఫికేషన్ అంటే అర్థమే బహిరంగంగా ప్రకటించినట్టు, అది డిక్లరేషన్. అది ఇండివిజువల్ గా ఇంటికి వచ్చి ప్రతి ఒక్క మనిషికి చేయాలనేది కానే కాదు. ఈ డబ్బులు తీసుకోలేదు వీళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ లిస్ట్ ఏదైతే కోర్టుకు లెటర్ పెట్టేసి వీళ్ళు ఎంత భూమి తీసుకుంటున్నాము, క్రాప్ కాంపెన్సేషన్ ఎంత, ల్యాండ్ కాంపెన్సేషన్ ఎంత. ఓకే, ఇప్పుడు వెళ్ళేదైతే 25 కింద నుంచి వచ్చేది అదేదో ఆయన ఇచ్చేసినట్టు కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మేము మొత్తం పల్లివాడికి అడిగిన ఇష్యూకి ఏదో పరిష్కారం చెప్పాలి. వాళ్ళు అందుకే 10 days ఆగమంది, 10 days ఆగమంది. అందుకే మాట ఏనండి, వేరే ఆయన ఎవరు కూర్చొని ఆయన మాట్లాడండి. ఒక 10 days ఆగమని చెప్పి రైతులు అడుగుతున్నా సరే పట్టించుకోకుండా చెప్పండి. అసలు ఏం ఎందుకు అరెస్ట్ చేశాను? చెప్పండి సేన, మీరు చెప్పండి. ఎందుకు చెప్తున్నారు? ఓపెన్ కట్టండి. నాకు ఓపెన్ రూట్ కూడా వద్దు, ఓన్లీ కొంచెం పైప్ లైన్ పెట్టాలి అంతే. ఓపెన్ కట్టు ఇప్పుడు దాకా చాలా అనుకూలంగా రైతులతో మాట్లాడారు. ఎవరైనా కావాలనే కంపెనీ చెప్పండి సార్. ఒక 10 days అయితే కోర్టులో ఉంది ఇష్యూ, రైతులను అరెస్ట్ చేసేది విచిత్రం కాదు. రైతులకు అన్యాయం చేయవు. 10 days ఆగమంటున్నారు వాళ్ళు. 10 days ఆగండి, కోర్టులో ఉందని చెప్పి చెప్తున్నారు. దాన్ని కూడా మరి బలవంతం చేస్తారు. ఇంకో జీబులు రైతులను అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఎక్కడా బాగుపడలేదు సార్. దయచేసి వాళ్ళు అర్థం చేసుకోండి. ప్లీజ్ సార్ కాదు సార్, వాళ్ళు 10 days ఆగమంటున్నారు. 10 days ఆపండి ప్లీజ్. సిఐ గారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడలేదు సార్. సార్ గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీకి అదే జరిగింది, టీడీపీ అట్టే చేస్తుంది. కంపెనీలకు అనుకూలంగా ఉండకూడదు ప్రభుత్వాలు, గుర్తుపెట్టుకోండి సార్. రైతులను అరెస్ట్ చేసి ప్రభుత్వం ఎక్కడా బాగుపడలేదు. రైతుల్ని అరెస్ట్ చేసి ప్రభుత్వం ఎక్కడా బాగుపడలా. జగన్మోహన్ రెడ్డి బాగుపడలా, గతంలో చంద్రబాబు నాయుడు బాగుపడలా. కంపెనీకి అనుకూలంగా చేసి రైతులు వెళ్ళే ముందు పెట్టుకోవాలి. వాళ్ళ పని అడ్డగించొద్దు, అంతవరకే మన బాధ్యత. వాళ్ళు చెప్పలేదు ఆల్రెడీ
మొత్తం మనకి తెలుసు అట్లాగా మినిమం డ్యామేజ్ తో తెస్తాం. సరే స్టార్ట్ అరవింద్ జేసీబీ లేటర్ జేసీబీ